హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం విష్ణు కథ చెప్పుకుందాం. శకుని దుర్యోధనుడి తల్లి గాంధారికి తమ్ముడు. గాంధార దేశ రాజైన సుబలుడికి కుమారుడు. వైదవ్య గండం ఉందని సుబలుడు గాంధారికి ముందుగా ఒక పొట్టేలుతో వివాహం జరిపించి తర్వాత ధృతరాష్ట్రుడితో వివాహం చేశాడు. ఆ పొట్టేలు చచ్చింది. ఈ సంగతి భీముడు దుర్యోధనుడి విధవకు పుట్టిన గోళక అని సంబోధించినప్పుడు దుర్యోధనుడికి తెలిసింది. దుర్యోధనుడు సుబలుడిని శకునిని పట్టి తెచ్చి అతి దుర్భరమైన కారాగారవాసంలో పెట్టాడు. సుబలుడు గొప్ప తపోమహిమ గలవాడు. చనిపోయే ముందు తన అస్థికలతో పాచికలు తయారు చేసి ప్రతీకారం తీర్చాలని శకునికి చెప్పాడు. తండ్రి అస్థికలతో తయారు చేసిన పాచికలు శకుని ఏ అంకె కావాలనుకుంటే అలా పడతాయి. శకుని దగ్గర ఉన్న పాచికల సంగతి కారాగార పాలకుల వలన విని దుర్యోధనుడు మామను చెర నుంచి విడిపించి తన మంత్రిగా చేసుకున్నాడు. హస్తినాపురంలో శకునికి ధర్మరాజుకి జూతం జరిగింది. ధర్మరాజు తనతో తమ్ముళ్లను ద్రౌపదిని ఓడాడు. అదే సమయంలో ద్వారకా అంతఃపుర భవనంలో సత్యభామతో వినోదంగా పాచికలాడుతూ శ్రీకృష్ణుడు తనను రుక్మిణి మొదలైన 7 మహిషులను ఓడిపోయాడు. సత్యభామ, అక్క, ఇప్పుడు నువ్వు మన నాథుడు కూడా నా సొత్తు, దాన విక్రయ సర్వాధికారాలు నాకున్నాయి అని పరిహాసంగా అంటూ రుక్మిణి పైటగొంగు తన చేతిలోకి తీసుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఎటో ఆలకిస్తున్నవాడులాగా అక్షయం అని అన్నాడు. అలా ఎందుకన్నాడో తెలియక అందరూ తెల్లమొహాలు వేశారు. అదే సమయంలో హస్తినాపురంలో నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపది కట్టుకున్న చీర పయ్యద చెరుగుతూ ఉంటే అసహాయురాలైన ద్రౌపది చీర పట్టు వదిలి చేతులెత్తి కృష్ణ అని ఎలుగెత్తి మొరపెట్టుకుంది. దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని, దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞలు చేశాడు. దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ ద్రౌపది భుజం మీద నుంచి వస్త్రం అక్షయంగా వస్తూ పెద్ద మేటిపడి దుశ్శాసనుడికి చేతులు పీకాయి. ముచ్చెమటలు కక్కుతూ పడిపోయాడు. ద్రౌపది మయసభలో నవ్విందని ప్రతీకారంగా వస్త్రాపహరణం చేయాలనుకున్న దుర్యోధనుడు దించిన తల ఎత్తకుండా కర్ణ, శకుని, దుశ్శాసనులతో సభ నుండి నిష్క్రమించాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు దుష్టచతుష్టయంగా పేరుపడ్డారు. క్రోధము, లోభము, మదము, అసూయ మొదలైన గుణాలకు, అధర్మానికి మూలమైన కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. నరనారాయణులకు వెన్నిచ్చి ఒకే ఒక్క కవచంతో తప్పించుకు పారిపోయి సూర్యుడిలో తలదాచుకున్న సహస్ర కవచుడు, కన్యగా ఉన్న కుంతికి సూర్యుడి వరప్రసాదంగా కర్ణుడిగా పుట్టాడు. కుంతి పాండురాజు భార్య అయ్యాక ఆమెకు నరనారాయణులలో నరుడు అర్జునుడుగా పుట్టాడు. నారాయణుడు శ్రీకృష్ణుడే. కృష్ణార్జునులు బావ మరుదులు. కుంతి కర్ణుడిని నదిలో వదలగా నదిలో కొట్టుకు వస్తూ దొరికిన పిల్లవాణ్ణి సూతుడి భార్య రాధ పెంచుకుంది. రాధేయుడు సూతపుత్రుడు అనిపించుకున్న కర్ణుడిని అంగదేశానికి రాజును చేసి దుర్యోధనుడు తనకు అండగా చేసుకుని నిబ్బరపడ్డాడు. కర్ణుడంతటి మహారథుడైన ధనుర్వీర్యుడు తనకు అండగా ఉండగా అవలీలగా పాండవులను నిర్మూలించటం తథ్యమని దుర్యోధనుడు నమ్మాడు. కర్ణుడికి అనేక అనర్థాలు, శాపాలు ఉన్నాయి. సహజ కవచకుండలాలను ఒలిచి బ్రాహ్మణ భిక్షువుగా వచ్చిన ఇంద్రుడికి దానం ఇచ్చేశాడు. అయినా స్వశక్తి మీద అతి విశ్వాసంతో దుర్యోధనుడి నమ్మకాన్ని పెంచుతూ ప్రోత్సహిస్తూనే వచ్చాడు. తన ప్రత్యర్థి అయిన అర్జునుడిని యుద్ధంలో చంపాలని కర్ణుడి ఆశయం. అందుకే దుర్యోధనుడితో చేరాడు. పాండవులు అరణ్యవాసం చేరారు.
సత్యభామ నారదుడికి తాను జూతంలో గెలుచుకున్న శ్రీకృష్ణుణ్ణి దానం చేసి పుణ్యక వ్రతం చేసింది. నారదుడు శ్రీకృష్ణుడి ఎత్తు, బంగారం, రత్నాలు ఇస్తేనే గాని శ్రీకృష్ణుడిని ఇవ్వనన్నాడు. సత్యభామ కృష్ణతులాభారం జరిపించి తన వద్ద ఉన్న సువర్ణ రత్న ధనరాశులన్నీ వేసినా సరితోగలేదు. రుక్మిణి భక్తితో తులసీదళం వేసి కృష్ణుడిని నారదుడి నుంచి విముక్తిని చేసింది. అప్పుడు సత్యభామ రుక్మిణితో, అక్క, ఇప్పుడు నేను నీకు దాసీని. భక్తికి మాత్రమే కృష్ణుడు ఆధీనుడు అని నాకు జ్ఞానభిక్ష పెట్టావు అని అంది. పాండవులు ద్రౌపదితో మత్స్యదేశంలో విరాటరాజు దగ్గర సంవత్సర కాలం అజ్ఞాతవాసం చేశారు. వలలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉన్న భీముడు సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని అవమానించిన కీచకుణ్ణి ముద్ద చేసి చంపాడు. సమబలుడు అయిన 5గురిలో 3 భీముడి చేతిలో హతలయ్యారు. దుర్యోధనుడు మిగిలి ఉన్నాడు. బృహన్నల పేరున పేడివాడిగా అర్జునుడు రాకుమారి ఉత్తరకు నాట్యం నేర్పాడు. ఉత్తర గోగ్రహణంలో నిజరూపంతో అర్జునుడు యోధానుయోధులతో కూడిన కౌరవ సైన్యాన్ని చిత్తుగా తరిమాడు. సుభద్రార్జునుల కుమారుడైన అభిమన్యుడికి ఉత్తరకు వైభవంగా వివాహం జరిగింది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సుభద్రాభిమన్యులు ద్వారకలోనే ఉన్నారు. బలరాముడి కుమార్తె శశిరేఖను అభిమన్యుడికి కాకుండా దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో పెళ్లి నిశ్చయం చేశారు. అభిమన్యుడు తల్లితో ద్వారక విడిచి అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా భీముడికి హిండిబకు పుట్టిన ఘటోత్కచుడు తారసపడ్డాడు. ఘటోత్కచుడు తన రాక్షస మాయలతో మాయాబజారును కల్పించి పెళ్లికి వచ్చిన మగ పెళ్లివారిని ఆటలాడించాడు. శశిరేఖను ఎత్తుకొని వెళ్ళి అభిమన్యుడికి ఆటవిక వివాహం చేయించి మాయా శశిరేఖగా ద్వారకలో పెళ్లిపీటల మీద కూర్చొని మరింత నాటకం ఆడాడు. తర్వాత కృష్ణుడు అన్న బలరాముడిని సమాధానపరిచి శశిరేఖ అభిమన్యుల వివాహం వైభవంగా జరిపించాడు. మేనల్లుడిగా పుట్టిన కృష్ణుడి చేతిలో కంసుడి ప్రాణం వదిలి కాలక్రమేణా కృష్ణుడికి మేనల్లుడుగా అభిమన్యుడై పుట్టాడు. చిరవిరోధి అయినప్పటికీ తనకు మేనల్లుడై పుట్టినందువల్ల అభిమన్యుడు యువక వీరులకు ధృవతారగా చిరకీర్తిని పొందేలాగా చేయాలని కృష్ణుడి సంకల్పం. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు రణరంగంలో పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో ఆ వివరాలు చెబుతూ ఉండగా కృష్ణుడు, అర్జున, మా చెల్లి సుభద్ర మనస్సు అతి సుకుమారమైనది. ఆమెకు యుద్ధ సంగతులు చెబుతున్నావేమిటి అని అంటూ ఏదో పని నిమిషతో తీసుకుని వెళ్ళిపోయాడు. గర్భావాసంలో శిశువుగా ఉన్న అభిమన్యుడు సగమే విన్నాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళటమే కానీ ఛేదించుకురావటం వినలేదు. కుర్రతనపు వేడి రక్తపు పొంగులో అభిమన్యుడు, మావయ్య కృష్ణుడు లేకపోయినా రాజ్యం మనది కాక తప్పదు. ఆ కౌరవ హతకులను హతమార్చడానికి నేనొక్కడినే చాలు అని సగం పరిజ్ఞానంతో బీరాలు పలుకుతూ ఉంటే కృష్ణుడు మేనల్లుడి భుజం తట్టి, అభిమన్య కుమార, అంతటి వాడివేనోయి, అల్లుడా, నీ వంటి వీరుడి కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. నిన్ను కన్న వీరమాత సుభద్ర నా చెల్లెలైనందుకు నేనెంతో గర్విస్తున్నాను అని అన్నాడు. ఉత్తరాభిమన్యులు విరాట నగరంలో ఆనందడోలికలూగుతూ ఉన్నారు. అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించాక కౌరవులను అంతమొందించాలని పాండవులను నిర్మూలించాలని దుర్యోధనుడు యుద్ధానికి తహతహలాడుతూ ఉన్నారు. అటు నుంచి దుర్యోధనుడు, ఇటు నుంచి అర్జునుడు కృష్ణుడి సహాయం అడగటానికి వచ్చారు. నిద్ర చాలించి లేచిన కృష్ణుడు ఎదురుగా పాదాల చెంత ఉన్న అర్జునుణ్ణి చూసి తర్వాత తలవైపు ఆసనమలంకరించిన దుర్యోధనుణ్ణి కూడా చూశాడు. ఆయుధాన్ని ధరించనని, యుద్ధం చెయ్యనని, తానొక్కడనే ఒక వంతు అని, యుద్ధవీరులైన యాదవ సేన బలమంతా ఒక వంతు అని చెప్పి తాను తొలుత చూసిన అర్జునుణ్ణి కోరుకోమన్నాడు శ్రీకృష్ణుడు.
అర్జునుడు శ్రీకృష్ణుణ్ణే కోరుకున్నాడు. యాదవ సైన్యమంతా తనకు దక్కినందుకు దుర్యోధనుడు మహదానందంతో వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు పంపగా సంజయుడు పాండవుల దగ్గరికి వచ్చి యుద్ధం మంచిది కాదని శాంతివచనాలు పలికాడు. పాండవులు శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపారు. పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే ఇంద్రప్రస్థము మొదలైన 5 ఊళ్ళనిచ్చినా చాలునని పాండవుల దూతగా శ్రీకృష్ణుడు చెప్పాడు. తాను కురు పాండవుల మధ్య శాంతిని కోరుతూ సంధి చేయవచ్చిన వాడినని, యుద్ధం తగదని నయవ్యాఖ్యలతో ఎంతగానో చెప్పాడు. సూదిమొన మోపినంత పాటైన పాండవులకు ఇచ్చేది లేదని దుర్యోధనుడు ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పుడు కృష్ణుడు హనుమంతుడితో విజయ పతాకం ఎగురుతూ ఉండగా నేను సారథ్యం చేస్తున్న రథం మీద అర్జునుడు గాంధీవాన్ని పట్టి, నీ సేనల్ని చెండాడుతూ ఉన్నప్పుడు 10,000 మంది కర్ణులున్నా ఒక్కడు కూడా మిగలడు. నీ మొరాలకించేవాడుండడు. నా మాటలు నమ్ము అని కొలువు కూటం మారు మ్రోగేలాగా చెప్పాడు. దూతగా వచ్చి ప్రగల్భాలతో బెదిరిస్తున్నావా, నిన్ను బంధిస్తాం అని దుర్యోధనుడు ఉక్కుతాటిని దుశ్శాసనుడి చేత తెప్పించాడు. కృష్ణుడు వెంట వచ్చిన సత్యాకి కత్తి దూశాడు. కృష్ణుడు సత్యాకిని వారించుతూ, ఉట్టి చేతులతో సంధి కుదర్చాలని వచ్చిన నన్ను బంధించటం న్యాయమేనా? నీ బలగం గొప్పది. ఏం చేస్తాను? తెలియక వచ్చాను, బంధించండి అన్నాడు. దుష్టచతుష్టయం కృష్ణుణ్ణి చుట్టుముట్టి బంధించడానికి చూస్తూ ఉంటే కృష్ణుడు మహోన్నత విశ్వరూపాన్ని ధరించగా భయావాహులై దుర్యోధనాదులు పారిపోయారు. నయానా భయానా చెప్పిన కృష్ణుడి రాయబారం విఫలమయ్యింది. యుద్ధం అనివార్యమైంది. కురుక్షేత్రంలో అనేక ఔక్షణుల సేనలతో చేరిన రాజులతో ఉభయపక్షాలు మహాభారత రణరంగానికి సిద్ధమైనాయి. రథాల గంటల హోరుతో, అశ్వఘోషతో దిక్కులు పెక్కటెల్లేలాగా రణదుందుబులు మోగాయి. ఒకప్పుడు పరశురాముడు క్షత్రియుల రక్తంతో సమంతక పంచకమనే 5 మాడుగుల నింపిన కురుక్షేత్రం మళ్లీ బలి కోరింది. సంజయుడికి దివ్య దృష్టి ఉంది. కురుక్షేత్రం ధృతరాష్ట్రుడి మనోనేత్రాలకు కట్టినట్లుగా చెప్పడానికి ఉపక్రమించాడు. పుట్టిగుడ్డివాడై పుత్రప్రేమతో దుర్యోధనుణ్ణి గట్టిగా మందలించలేని కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రుడు వింటున్నాడు. భర్త గుడ్డివాడైనందున కళ్లకు గంతలు కట్టుకున్న మహాపతివ్రత గాంధారి పక్కనే కూర్చొని ఉంది. సంజయుడు చెప్తున్నాడు. వారు వింటున్నారు. పాండవ కౌరవ బలాబలాలను సంజయుడు చెప్పాడు. ఉభయ బలాల తేడా ఏమిటని ధృతరాష్ట్రుడు అడిగాడు. పాండవుల బలము కౌరవ బలము సమానంగా ఉన్నప్పటికీ తమ పక్షాన కృష్ణుడు ఉండటం వల్ల పాండవుల బలమే మిన్నగా ఉన్నదని సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్న విశేషాలను సవిస్తరంగా వర్ణించి చెప్తూ ఉన్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.